Hey guys, good morning. Welcome back to my channel. సో ఈరోజు హైదరాబాద్ నుండి గంగా సముద్రం బ్యాక్ వాటర్స్ అని ఒక ప్లేస్ ఉంది. సో అది వచ్చి అరౌండ్ ఇక్కడ నుండి 200 km చూపిస్తుంది వన్ సైడ్. ఇంకా హిమాలయన్, ఇంకా ఎస్డి, కల్లేపల్లి కృష్ణన్నయ్య, ఇంకా సాయి, తరుణ్, మేము నలుగురే వెళ్తున్నాము. సో అండ్ ఇప్పుడు టైం వచ్చి 4:40 అవుతుంది. ఇక రైడ్ స్టార్ట్ చేద్దాం. ఓకే బాయ్ గాయస్. ఇప్పుడే ఫ్యూయల్ బ్రేక్ ఆగాం అండ్ ఇంకా వర్షం పడిపోతుంది. సో మొత్తం రైన్ గేర్ వేసేసుకున్నాం. నేను వ్లాగ్ ఎందుకు మధ్యలో చేయట్లేదు అంటే చీకటి, సో అసలు మనకి ఏం కనబడట్లేదు. వ్లాగ్ చేసినా మీకు ఏం కనిపించదు అని చెప్పి, సో అందుకని నేను చేయట్లా. ఇంకా డైరెక్ట్ వెలుగు వచ్చాక చేస్తా. ఇన్ బిట్వీన్ ఏమన్నా ఎక్కడైనా చిన్న చిన్న బ్రేక్స్ ఏమైనా తీసుకుంటే కనుక మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. సరే అని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీసుకోవడానికి మధ్య హైదరాబాద్ దగ్గరికి వెళ్ళా. వర్షం ఎఫెక్ట్, వైట్ షర్ట్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎవడో రట్టేసాడు గాయస్. బాగుంది కదా. సరదాగా ఈ లొకేషన్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగాము. దిగి ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇంకా మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి స్టార్ట్ అవుతాం. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చి 7:45 అయ్యింది. చెప్పన్నా జీరో కట్ బ్రేక్. అమ్మ దొమ్మ. వదలండి. ఇంకా 76 km. ఆల్మోస్ట్ మాకు తెలియకుండా 1
వచ్చే దారిలో ర్యాండమ్గా ఇంకా ఒక వ్యాన్, టిఫిన్ వ్యాన్ కనిపించింది. ఇంకా టిఫిన్ చేస్తాం. టిఫిన్ అయితే చాలా బాగుంది. ఈసారి ఎప్పుడైనా ఇలా నిజామాబాద్ వైపు వెళ్తుంటే ఇక్కడ ట్రై చేయండి. తిమ్మజీ వాడ ట్రై చేయండి. సాయి గైడ్ స్పెక్స్ పెడిపోయినాయి గైస్. ఏమవలా తొక్కేసింది అనుకున్నా నేను కూడా. ఆల్మోస్ట్ ఒక 200-300 మీటర్స్ దాటేసాం. చూసారా రోడ్డు? చూడండి అసలు చాలా బాగుంది. రైనీ సీజన్ వల్ల మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. ఇక్కడమ్మా ఇప్పుడు హైవే నుండి వేరే రూట్ చూపిస్తామని చెప్పి డైవర్ట్ తీసుకున్నాం. ఇంకా 50 km ఉంది. చూడాలి మరి రోడ్డు ఎక్కడ తీసుకెళ్తుంది ఏంటి చూడాలి. గూగుల్ తల్లిని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. చూడండి ఇక్కడేమో ఇలా వెళ్ళి రోడ్డుకి కనెక్ట్ అయిపోవచ్చు అని చూపిస్తుందా. దారేది దారేది మొత్తం పొలాల మధ్యలోకి తీసుకొచ్చేసింది. ఎదర వెళ్తే కాళ్ళలోకి వెళ్ళిపోమంటుంది. డైరెక్ట్ కాళ్ళలోకి చూపించేస్తుంది దారి. ఇలా ఉంటుంది గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే. యాక్చువల్లీ అక్కడ వాటర్ క్రాసింగ్ ఉంది, బట్ ఇప్పుడు అటువైపు వెళ్ళిపోవచ్చు. బట్ వాటర్ క్రాసింగ్ వల్ల వాటర్ కూడా బాగా ఎక్కువ ఉంది. అందుకనే వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వెళ్ళి వేరే రూట్ ఏదో చూపిస్తుంది. సో చూడాలి. కృష్ణన్నయ్య వాళ్ళు తిప్పలాలు పడుతున్నారు. చెప్పండి. బాబు బోర్డు ఉంది. గంగా గోదావరి ఊరిటు. ఓకే, ఊరు ఇటు బ్యాక్ వాటర్స్ ఇటు. ఓకే,
ఇక్కడ మనం వెళ్ళాల్సిన ప్లేస్ 2 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు భలే ఉంది. టింగ్ 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 కనిపిస్తుందా నాకు? వచ్చేద్దా వాటర్ క్రాసింగ్ అనే వచ్చేద్దా కృష్ణనే అంతే స్పీడ్. ఎక్కడ చూడండి, ఎక్కడ కింద చూడండి, పైన చూడండి, ఎక్కడెక్కడ చూడండి. వచ్చేయండి అంతే. ప్లేస్ చూసారా, అద్దరిపోయింది కదా. కృష్ణన్నయ్య బండి కింద పడిపోయింది గాయస్, మట్టి. తొందరగా ఎత్తాలి. ఓకే స్టాండ్ వేయండి. పడిపోద్ది, ఆగదు. డబుల్ స్టాండ్ ఉందా దీనికి? లేదు, రాయి ఉండదు. ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. అటు వెళ్తున్నాం. మళ్ళీ వెనకాల టాప్ బాక్స్ ఉంది కదా, దాంట్లో వెయిట్ వల్ల దిగిపోతుంది. చేపలు ఇవన్నీ పడుతున్నారు. ఇది ఒక 2 రైలు చూపించాడు. లాబ్స్టర్లా ఉన్నాయి అసలు. సో ఇక్కడ అరౌండ్ ఒక 2 అవర్స్ దాకా ఉన్నాము. అండ్ ఇంకా అక్కడ ఎదరికి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ చూసేసుకొని ఇంకా రిటర్న్ హైదరాబాద్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది, విజిట్ చేయొచ్చు. అంటే పిక్నిక్ టైప్ వచ్చి నీట్గా ఇక్కడ కుక్ చేసుకుని అలా, లేదా ఫుడ్ తెచ్చుకొని బాగుంది అలా. ఇంకా ఫర్దర్ ఎదరికి వెళ్ళే ముందు ఇంకా ఏమన్నా ప్లేసెస్ ఉంటాయి కనుక అవి కూడా చూపిస్తాను మీకు. మీద కొంచెం త్వరగా జల్లుద్దాం. మనం చేసుకుంటున్నాం. మన వాళ్ళ మీద కూర చెల్లిద్దాం అంటే మేము కలిసిపోయాం. అసలు కూర
It's kidding. We are people, 4 people from Hyderabad. No food. Safe from You can say hello, but I don't need you to like me. Don't need you to like me. Don't need you to like. You can watch me go, 'cause I don't need you to like me. Don't need you to like me. Don't need you to like. You can say hello, but I don't need you to like me. Don't need you to like me. Don't need you to like. You can watch me go, 'cause I don't need you to like me. Don't need you to like me. Don't need you to like me. Don't need you to like. ఏయ్ బాబు ఎవరు బండి పర్మిషన్ అడగాలి బండి వేసి చూపిస్తున్నాడు పరిగెడదాం అంటే జారిపోతుంది. ఓ బండి పట్టుకెళ్ళిపోయినా అక్కడ పడిపోయాడు గాయస్. ఏటిది ఏటిది గట్టిగానే పడ్డావు కదా. ఇక్కడ ఇది రావడం. కృష్ణాన్ని చూడండి ఎంత బాగా చిల్ అవుతున్నారు ఆయన. హ్యాపీగా తిరిగారు, హీరోలా ఉన్నారు. కానీ ప్లేస్ చాలా బాగుంది, అంటే క్లైమేట్ కూడా బాగుంది కదా. సో వెరీ నైస్. ఇక్కడ నుండి మీకు ఈ లొకేషన్ నచ్చిందా? బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. అంటే ఈ కెమెరా జస్టిఫై చేస్తుందో లేదో తెలియదు కానీ బాగుంది. అంటే వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలీదు ప్లేస్. గాయ్స్ ఈ ప్లేస్లో కూడా ఒక 1 అవర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. ఇంకా అందరికీ ఆకలేయడం మొదలుపెట్టింది. మేము చేసిన పెద్ద తప్పు ఏంటంటే భోజనం తెచ్చుకోకుండా వచ్చేసాం, పెద్ద పుడింగ్ లాగా. ఇప్పుడేమో ఫుల్ ఆకలేసి వస్తుంది. సో ఇక్కడ నుండి అంకాపూర్ ఏ ఊరు బ్రో అది? అంకాపూర్లో చికెన్ ఫేమస్ అంట. సో అక్కడికి వెళ్ళి ఓ దెబ్బ పడదాం అనుకుంటున్నాం చికెన్ని. మేము మళ్ళీ అక్కడికి వెళ్ళాక కలుసుకుంటా. ఈ మధ్యలో మళ్ళీ ఇంకా అన్నీ మాట్లాడుకుంటా చూసుకుంటా వెళ్దాం. బాయ్. చల్లారులో స్టార్ట్ అవుతారు ఎక్కడో. ఇప్పుడు ఏంటంటే ఇందాక అమ్మాయి తడపలా, సో తడిపెత్తాను అనమాట. స్టే ట్యూన్డ్ గాయ్స్. చూడండి వాళ్ళని ఎలా తడుపుతాను ఊరు.
హే గాయస్, మేము లంచ్కి ఇంకా అంకాపూర్ వచ్చాము. సో ఇక్కడ వచ్చి మనకి బగార్ రైస్ అండ్ చికెన్, ఇంకా ఒక నలుగురు ఉన్నామని ఒక కోడ్ చెప్పేసుకున్నాం. బగార్ రైస్ అండ్ అంకాపూర్ చికెన్ నాకు చాలా బాగా నచ్చింది. సో వీళ్ళకి కూడా ఎలా అనిపించింది అంటే టేస్ట్ చెప్పండి. బాగుంది, మీరు సూపర్. ఇంకా తినలేదు. తిని మరి నచ్చలేదు కదా, నచ్చలేదు కదా. బాగుంది. అంకాపూర్లో భోజనం అయిపోయింది. సో నెక్స్ట్ యాక్చువల్లీ ఇంటికి అనుకున్నాం, బట్ వెళ్ళే దారిలోనే వాటర్ ఫాల్స్ ఉందని అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక ఇక్కడ పేరు ఇంకా లొకేషన్ నేను వాటర్ ఫాల్కి వెళ్ళే దారి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అంటే బాగుంది. జనం ఎక్కువ మంది ఉన్నారు. మొత్తానికి నాకు తెలిసి పార్కింగ్ దగ్గరికి వచ్చినట్టున్నాం. అమ్మో, డైరెక్ట్ ఎలా వెళ్ళిపోతుంది నేను కొంచెం. అదే కదా. చూసారా కృష్ణనయ్య మజాక మొత్తం దూసుకొచ్చేస్తున్నారు ఆయన. ఈజీగా వచ్చేయచ్చు అసలు. హే గాయస్, ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. సో నెక్స్ట్ మీకు అది చూపిస్తా. గాయస్, ఆ వాటర్ ఫాల్ ఫ్లోటింగ్ చూసారా? అసలు ఇంకా నాకు షూ తీసే అవకాశం లేదు. సో అందుకని నేను షూతోనే వెళ్ళిపోయా. షూ అయితే మొత్తం షూ మొత్తం వాటర్. పైకి వెళ్ళాక క్లీన్ చేసుకుంటా, ఎంత వస్తాయి చూద్దాం వాటర్. వాటర్ ఫాల్స్ దగ్గర కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ రిటర్న్ స్టార్ట్ అవుతున్నప్పుడు రిటర్న్ స్టార్ట్ ఇంటికి 154 కిలోమీటర్స్ ఉంది. అది మార్నింగ్ స్టార్ట్ అయ్యాం ప్రగతి నగర్ అక్కడికి. See you guys.
ఇంకా డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కలుస్తా. ఈ మధ్యలో ఏమైనా ఉంటే కనుక మీకు పెడతా. ఫెలోస్ వచ్చాయి గాయస్. డ్రా డ్రా డ్రా. గాయస్ మొత్తానికి ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యా. మొత్తం అరౌండ్ 450 470 వచ్చింది. అండ్ టైం వచ్చి 9:22 అయ్యింది. ట్రిప్ అంతా బాగా కంప్లీట్ అయింది. మంచి మంచి ప్లేస్ కవర్ చేసాం. ఫుడ్ కూడా బాగా తిన్నాం. సో ఇంతటితో ఇంకా వీడియో క్లోజ్ చేసేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।